క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. పగడాల మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ను చంపేశారు అంటూ సికింద్రాబాద్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. పాస్టర్ ఫోటోలతో నిరసన తెలుపుతున్నారు క్రైస్తవులు. న్యాయం చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ ను చంపిందెవరో తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు క్రైస్తవులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణ వార్తతో తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు షాక్ కు గురయ్యారు. ఆయన మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే తమకు డౌట్ గా ఉంది అంటున్నారు క్రైస్తవులు. ఎందుకంటే బండికి లైట్ లేదు, ఆయన చాలా నుంచి బెదిరింపులు ఉన్నాయి, ఆయన చాలా స్లోగా వెళ్తున్నాడు. బండి చూడండి మీరు, బాడీ మీద పెట్టినట్టుగా బండి మొత్తం ప్రీ ప్లాన్గా పుడుకోబెట్టినట్టు బండికి మీల్స్ కనపడుతుంది. అది యాక్సిడెంట్ అని ఎవరైనా చెబుతారా? చిన్నపిల్లలు అడిగినా అది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి తెలిసిపోతుంది. ఎందుకంటే బండి కరెక్ట్గా బాడీ మీద అలా పుడుకోబెట్టినట్టుగా ఉంది బండి. దాని యాక్సిడెంట్ మనం ఎలా చెప్పగలుగుతారా? బండి యాక్సిడెంట్ అయితే ఏ కాలు మీదో ఏ బాడీ మీదో ఎక్కడో పడిద్ది, బండి పడితే అంతే తప్ప అది ప్రీ ప్లాన్గా ఖచ్చితంగా మర్డరే. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా తేలవలసింది. ఇది మీరు కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా న్యాయం జరగాలి ఖచ్చితంగా. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.